మహేష్ రచ్చరచ్చ చేసి వదిలాడు. ఈ మధ్య ట్విట్టర్ కి దూరంగా ఉంటూ ఎప్పుడో 1-6 ట్వీట్లు మాత్రం వేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా మే 31న అభిమానులకి ఒకదాని తర్వాత ఒకటిగా గిఫ్టుల మీద గిఫ్ట్లు ఇస్తున్నాడు. ముందుగా శ్రీమంతుడు టీజర్ తో మొదలైన సందడి ఆ తర్వాత బ్రహ్మోత్సవం ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తో కంటిన్యూ అయ్యింది. అంతటితో సరిపెట్టకుండా జూలై 17న శ్రీమంతుడు రిలీజ్ అవుతుందని, తన కెరియర్ లో ఒక మర్చిపోలేని సినిమా కానుందని మహేష్ ప్రకటించడంతో ఫ్యాన్స్ సంబరాలకు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇంతలో ఎవరూ ఊహించిన విధంగా తన తనయుడు గౌతమ్ పండుగాడు మైండ్ బ్లాక్ డైలాగ్ డబ్ స్మాష్ తో సూపర్ స్టార్ బర్త్డేని మోస్ట్ మెమరబుల్ డేగా చేసేశాడు. మహేష్ ఇలా రోజంతా ట్విట్టర్ లో ఉండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పుడప్పుడు ఆయన తన బిజీ టైంలోంచి ఇలా కాస్త సమయం ఫ్యాన్స్ కోసం కేటాయించాలని మహేష్ ని కోరారు. మరి సూపర్ స్టార్ మునుపటిలా ట్విట్టర్ లో తరచుగా కనిపిస్తాడో లేదో చూడాలి. ఆ విషయాన్ని పక్కన పెడితే జూలై 17న రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన శ్రీమంతుడు ఫస్ట్ లుక్ బట్టి ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఇక మహేష్ ఒక బ్లాక్ బస్టర్ ని ఫ్యాన్స్ కి ఇస్తున్నాడని ఫిలిం నగర్ చుట్టూ అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు బాలీవుడ్ స్టంట్ మాస్టర్ అనల్ అర్సు యాక్షన్ కంపోజర్ గా పనిచేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మహేష్ బాబుతో మొదటిసారి శృతి హాసన్ జోడీ కట్టిన ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్.